ఫస్ట్ ఐటమ్ చిల్లీ ఫిష్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా. అవునండి. మనం నెక్స్ట్ ఐటమ్ ఇంకో ఐటమ్ చాలా సింపుల్గా ఎగ్ బుర్జీ ఉంది కదా, అలాగే మనం ఏం చేద్దామంటే సోయా బుర్జీ. సో సోయా బుర్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఉడికించిన సోయా తురుము, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, కారం పొడి, పచ్చిమిరపకాయలు, పన్నీర్ ముక్కలు. సో చూసాం కదా, సో చాలా తక్కువ ఐటమ్స్తో మనం సోయా బుర్జీ తయారు చేసుకోవచ్చు. ముందుగా దీన్ని స్టవ్ ఆన్ చేయండి. సో దీనికి డబల్ ఫ్రై అవసరం లేదు, ఒకే దాంట్లో ఫ్రై చేసుకోవడం. ఒక స్పూన్ ఇవ్వండి. కొంచెం ఆయిల్ వేస్తాము, సరిపోతుంది. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఇంకో స్పూన్ ఇవ్వండి. తగినంత ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. అంటే కొంచెం అవి వేగాక వేయాలి కదండి, అంటే అవి కొంచెం వేగితే వాటి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు కూడా వస్తుంది కదా దాదా. ఓకే, వస్తుంది. అప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసేసినాక ఏం చేస్తామంటే కొంచెం సో ఈ విధంగా కొంచెం సాటో చేసుకుందాము. ముందుగా ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పసుపు వేస్తాము, కొంచెం కారం పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పన్నీర్ ముక్కలు వేస్తాము. ప్లస్ సోయా ఉంది కదా, సోయా తురుము వేస్తాము. సోయా తురుము కాకుండా అలాగే పీసెస్ వేసుకోవచ్చు. అయితే ఏంటంటే బుర్జీ మనకు కొంచెం తురుమునట్టు ఉంటుంది కదా, కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, అందుకన్నమాట. సో ఈ విధంగా మనము దీన్ని సాల్ట్ చేసుకుంటాము. ఇందులో కొంచెం ఉప్పు వేస్తాము, చివరిగా కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు తగినంత వేసుకోవాలి. సో ఇది బాగా సెట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ జ్యూస్ వేస్తాము. జ్యూస్ వేయటం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందంట. కొంచెం వాటర్ పోయండి. అంటే ఎన్ని స్పూన్స్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్? జస్ట్ ఒక 2-3 స్పూన్స్. చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేస్తారు కదా, మనం ఈరోజు జ్యూస్ వేస్తాం అనమాట. సో దట్ ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట. ఓకే ఓకే ఇది రెడీ అయిపోయింది కదా, స్విచ్ ఆఫ్ చేసేద్దాము. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. దీన్ని ఒక ప్లేట్లో మంచిగా గార్నిష్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇందాక దానికేమో టమాటా ఫ్లవర్ వాడాం కదా, ఈసారి రాడిష్ ఫ్లవర్ వాడదాము. సో టమాటాతో లీవ్స్ చేసుకుందాము. సో సోయా బుర్జీ రెడీ అయిపోయింది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళీ ఆడియన్స్కి తెలియజేద్దామా. చూసారు కదండి, సోయా బుర్జీ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం మరొకసారి చూద్దాం. సోయా బుర్జీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా తురుము, పన్నీర్ తురుము, పసుపు, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ఉప్పు, కారం, నూనె. సోయా బుర్జీ తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పసుపు, కారం, జీరా పౌడర్, పన్నీర్ తురుము, ఉడికించిన సోయా తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ జ్యూస్ వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ముల్లంగి ఫ్లవర్, టమాటో లీవ్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా బుర్జీ రెడీ.